హాయ్. హలో. హాయ్ ఎవ్రీవన్. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. రోజు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం తాతయ్య లంచ్ అంటే? కోసం. ఎవరు తాతయ్య అంటే ఎవరు? ఏ తాత? అనిల్ తాత, మూర్తి తాత. వావ్. మీ విజ్ తాత ఎక్కడున్నాడు? మా విద్యు తాతయ్య యుఎస్ లో ఉన్నారు. అవునా? అవును. సో అత్తయ్య వాళ్ళు యూఎస్కి వెళ్ళారు. ఇప్పుడు వీకెండ్ అందరం మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాము. ఈ రోజు ఏమైనా చేసుకోవాలి డిషెస్ అది ఇది అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్ లో మా చిన్న మామయ్య వాళ్ళు పిలిచారు లంచ్ కి. పాపం వాళ్ళు లాస్ట్ వీక్ పిలిచారు, మాకు కుదరలేదు. సో ఈ వీక్ వస్తామన్నాము. వాళ్ళు గుర్తుపెట్టుకుని మరీ కాల్ చేసి ఖచ్చితంగా రాండి అని చెప్పి పిలిచారు. అంటే అలేఖ్య శ్రీకాంత్ పెళ్లి అయిన తర్వాత వాళ్ళు లంచ్ కి పాపం ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా అవ్వట్లేదు. సో ఈసారి వాళ్ళని పిలిచారు. ఒక్క నిమిషం. సో ఇంకా మేమిద్దరమే ఏం చేసుకున్నాం, మమ్మల్ని కూడా పిలిచారు అందరు కలిసి రండి అని. సో ఇప్పుడే రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అనమాట. ఎక్కడో కాదు, ఇల్లు పక్కనే కాలనీలోనే. సో ఎస్. సో అమ్మ నాన్న లేకుండా ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా ఇంట్లో? Obviously Of course. ఉంటుంది. చాలా రెస్పాన్సిబిలిటీలు ఎక్కువైతాయి కదా శ్రీకాంత్. ఇప్పుడు పొద్దున్న లేస్తే పాలైంది, పెరుగైంది, ఇదేంది అదేంది. నా డ్రెస్ ఎందుకు పంపిస్తుంది ఇట్లా? ఈ డ్రెస్ మంచిగా ఉంది. అది నేను సెల్ఫీ కెమెరా ఫ్రంట్ కెమెరా పెడితే అది కెమెరాలో దాని డ్రెస్ చూసుకొని నా డ్రెస్ ఎందుకు లావు ఉంది ఇట్లా అంటుంది. యా, కమింగ్ టు దిస్, ఆబ్వియస్ గా పొద్దున పూట 6 o'clock నాన్న లేసిస్తుండే, నాన్న అమ్మ 6:30కి అమ్మ లేస్తుండే. సో ఇప్పుడు వాళ్ళ పనుల వాళ్ళు. సో డోర్ ఎవరిని వచ్చినా పొద్దున 7:30 లోపు ఎవరు వచ్చినా వంట అది పక్కన పెడితే ఇవి పొద్దున్నే పని వాళ్ళు వస్తుంటారు, ఇంట్లో హడావిడి అవుతుంటది, కొంచెం వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, చేయాలి. అవన్నీ మాకు అంత అలవాటు లేదనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా లేచి చూసుకునేటట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు నలుగురు ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు. అంటే వీకెండ్ కాబట్టి మంచిగా పాసిబిలిటీ ఇట్లా కలిసి ఉండడం. వీక్ డేస్ ఇంకా రేపటి నుంచి మళ్ళీ హడావిడి ఉంటది. ఇది జస్ట్ డే 3, డే 2 వాళ్ళు పోయింది. వాళ్ళు ఫ్రైడే వెళ్ళి రోజు సండే రోజు. సో ఇంకా 44 days టు గో. లంచ్కి వెళ్తున్నాము. అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాకు ఒక మూవీ వెళ్ళే ప్లాన్ ఉంది. సో మా అన్న మూవీ వెళ్దాం అంటున్నాడు. ఆ ఒక్కటి అడక్కు అనే మూవీ చాలా బాగుందంట, అల్లరి నరేష్ది. అండ్ దాని రివ్యూస్ కూడా బాగున్నాయి. వెళ్దాం అని అంటే, సో సాయంత్రం వరకు అయితే వద్దు, కొంచెం లేట్గా వెళ్దాం సెకండ్ షో అని చెప్పిన. టైం దొరికితే క్రికెట్ లేకపోతే మూవీ అన్నమాట. సో క్రికెట్ అంటే మా ఇద్దరు వదిలిపోలేక వాళ్ళు ఇక లాస్ట్ మూవీ సరే నలుగురం పోదాం పదండి. ఫస్ట్ వీకెండే ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వదిలేస్తున్నాం. తర్వాత మీకు అలవాటు అయితే 3 weekends 3 weeks తర్వాత మేము వదిలేసి మీ ఇష్టం ఏమైనా చేసుకుని మంచిగా ఉంది మీది. అయితే మా అన్న పాపం కింద కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, బిజీ కింద తిరుగుతున్నాడు. అది కూడా చూపిద్దాం ఇప్పుడు ఎట్లుంది కింద, ఎంతవరకు వచ్చింది అనేది ప్రోగ్రామ్. హాయ్. Okay, now can you tell me what's your name? My name is Kripa. What is your name? శ్రీత బ్యాచ్. Let me ask you one thing. Do you like numbers? yes. Yes, we are seeing numbers, right? శ్రీతకి ఇప్పుడు బాంజులో క్లాస్ ఉందన్నమాట. సో ఈ బాంజు లెర్నింగ్ గురించి నాకు నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. దీంట్లో వీళ్ళు క్లాసెస్ ని ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో చెప్తారు. ఇలా చెప్పడం వల్ల పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. Have some fun with numbers. Okay? So before that, do you want to play some game with me? మెయిన్ గా మ్యాథ్స్ అండ్ నెంబర్స్ లో పిల్లలు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. నీలకంఠ భాను గారు వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఈ బాంజుని స్టార్ట్ చేశారు టు మేక్ ఇట్ ఈజీ ఫర్ ద కిడ్స్ టు లెర్న్ మ్యాథ్స్. సో వాళ్ళ టైం జోన్స్ని బట్టి వరల్డ్లో ఎక్కడి నుంచైనా ఈ క్లాసెస్ తీసుకోవచ్చు అండ్ కిడ్స్కి చాలా ఈజీగా అర్థమవుతుంది. బాంజులో కిడ్స్ ఏజ్ గ్రూప్ అండ్ క్లాసెస్ని బట్టి కోర్స్ డిజైన్ చేస్తారు సో దట్ వాళ్ళకి చాలా ఈజీగా అర్థం అవ్వడానికి అండ్ ఆల్సో వాళ్ళ అకాడమిక్స్లో యూస్ చేసుకోవచ్చు. Okay, so you are telling there are 9 students. and 10. 10, ask you some questions, okay? So every time you answer correctly, I will give you a star. Okay, I will give you a star. So ready? I want so many stars. You want so many stars. సో ఈ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం శ్రీత మొత్తం ఫుల్ నెంబర్స్తో నిండిపోయింది అండ్ ఎక్కడ చూసినా మ్యాథమెటిక్స్ అడిషన్స్ ఇవన్నీ చేస్తుంది అనమాట. సో బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేయడం స్టార్ట్ అయిపోయింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఫస్ట్ 100 members ఎవరైతే ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఒక క్లాస్ ఫ్రీ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ బాంజు.
So that is what we did పెద్ద today. సారే ఏమేంది మేము 2004 నుంచి 2009 వరకు కింద ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళము. ఇది డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అన్నట్టు. సో దీని తర్వాత 2009లో పైన కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇల్లు, అదైతే పైన కన్స్ట్రక్షన్లో పైన ఉన్నామన్నమాట. సో కింద ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది. దీంట్లో మేము 2010 నుంచి ఇది వేకెట్ ఉంది. కొన్ని రోజులు కొంతమంది రెంట్ ఇచ్చాము. తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళే ఉన్నారు ఒక 3-4 years. దాని తర్వాత మన రీసెంట్గా సిరి పెళ్ళి అయిన తర్వాత అన్న వదిన కిందికి వెళ్ళారు. సో శ్రీత కూడా ఉంది కాబట్టి పైన సరిపోట్లే అని చెప్పి దాని తర్వాత నా పెళ్ళైన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చేసి ఇల్లు మొత్తం రీమోడలింగ్ చేసుకుందాము. ఎందుకంటే అప్పటి కన్స్ట్రక్షన్లో ఏంటంటే చిన్న చిన్న రూమ్స్ అనేవి వేశారు. సో మనకి ఇప్పుడు సరిపోవట్లేదు, ఇప్పుడు ఫర్నిచర్కి ఇప్పుడు దానికి సరిపోవట్లేదు. సో అందుకే ఈ వాల్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా అన్నీ బ్రేక్ చేసేసి మళ్ళీ కొంచెం బెడ్రూమ్ సైజ్ పెంచుకొని చేద్దామని ఆలోచన అనమాట. సో అప్పుడు కిచెన్ పెద్దగా పెట్టుకునిండే, కిచెన్ డైనింగ్. సో ఎలాగో మాకు పైన డైనింగ్ అండ్ కిచెన్ పైన ఉంటాయి కాబట్టి సో అవి 2 తగ్గించేసి బెడ్రూమ్ పెంచామన్నమాట కింద. సో ప్రస్తుతానికి ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. సో ఇంట్లో అందరం కూడా మస్తు బిజీ అయిపోయినాం ఇంకా. సో ఇనీషియల్గా ఫస్ట్ ఓన్లీ వాల్సే చెప్దాం అనుకున్నాము, కానీ విండోస్ కూడా కొంచెం పాతగా అయిపోయినాయి. సో ఇప్పుడు కట్టేదానికి విండోస్ అడ్డం వస్తున్నాయి. అంటే ఇప్పుడు వాల్స్ ఎక్స్టెండ్ చేస్తే విండో అడ్డం వస్తున్నాయి కదా. సో అందుకే విండోస్ అన్నీ కూడా తీయడం. సో ఇలాంటి పని పెట్టుకుంటే ఒక్కటి ముట్టుకుంటే ఇంకొకటి వస్తుంది. సో అట్లా పెరుగుతూనే ఉందన్నమాట. 15 days అవుతుంది. సో ప్రోగ్రెస్ ఇంతవరకు అయితే ప్రజెంట్ అయితే. సో ఇవన్నీ తీసేసి ఒక మెయిన్ డోర్ అయితే జరపట్లేదు, మెయిన్ డోర్ అలాగే ఉంటుంది. సో మిగతా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇలా రోజు వర్క్ జరుగుతూ ఉంటే కిందకి ఈవినింగ్ అలా టైంపాస్ చేయడానికి కిందకి వస్తున్నాం అన్నమాట. వచ్చి వర్క్ ఏం జరుగుతుంది, ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఎందుకంటే ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా ఇప్పుడే చేయొచ్చు కదా. సో ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత ప్లాస్టరింగ్ అంతా అయిపోయిన తర్వాత వర్క్ చేయడం కుదరదు. సో అందుకే ఇంకా అన్న వదిన కిందికి వచ్చేసి అలేఖ్య నేను అందరం కలిసి ఒక మంచి ప్లాన్ అయితే వేసి ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. కొంచెం గ్యాప్ దొరికితే ఇల్లు సినిమాకి వచ్చి ఇల్లు షాపింగ్కి రాలేదు. యాక్చువల్లీ ఇంకొక గంట ముందు రావాల్సింది. యాక్చువల్గా తొందర తీసుకొస్తే షాపింగ్కి వెళ్తుండే, టైంకి తీసుకొచ్చి ఎక్కడ షాపింగ్ చేస్తామని చెప్పి టైం తీసుకొచ్చి కదా. ఎక్కడ టైం ఏమొచ్చినాం మనం, ఎక్కడికి వచ్చినాం చెప్పండి ఫస్ట్. సినిమాకా మూవీకి వచ్చాం, డిన్నర్ ప్లస్ మూవీ. ఆ ఒక్కటి అడక్కు అడగండి ఏంటి షాపింగ్ అంటే షాపింగ్ ఒకటి అడగంటున్నావా? అట్లా కలిసిపోయింది అన్నమాట ఇది. చాలా లాజిక్గా సినిమాకి తీసుకొచ్చారు. ఎస్, డిఎస్ఎల్ వర్చ్యూ మాల్ ఉప్పల్ బాగుంటుంది మాల్. ఇది కూడా కదా మన ఉన్న ఏరియాలో కొంచెం పెద్ద మాల్ అంటే ఇది ఒకటే ఉంది. చాలాసార్లు వచ్చినాం. నూటు తిరిగి వచ్చాను నేను చాలాసార్లు వచ్చాను. అంటే మ్యారేజ్ కాకముందు వచ్చినాం చాలాసార్లు. నేను అన్న వచ్చినాం చాలాసార్లు ఇక్కడికి ఫ్రెండ్స్తో వచ్చిన. ఎస్కలేటర్ దిగాలి. ఎక్కడొచ్చినావు శ్రీత ఎక్కడొచ్చినావు? ఏ చూడు ఇక్కడ మనం ఎక్కడ వెళ్తున్నాం? ఎక్స్క్యూజ్ మీ, నేను దీనికి ఎందుకు? ఇలా డే అంతా గడిపేసాం అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.